విజయవాడలో తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుకు వ్యతిరేకంగా టీడీపీ నేతల నిరసన. విజయవాడలో టీడీపీ కార్యకర్తలు శుక్రవారం ఆందోళన చేపట్టారు. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వేధింపులకు పాల్పడుతున్నారంటూ విజయవాడ ఓ ప్రైవేట్ హాస్పిటల్ వద్ద నిరసన తెలిపారు. చిట్రేల గ్రామానికి చెందిన సర్పంచ్ భార్య ఇటీవల తన భర్తను కొలికపూడి శ్రీనివాసరావు దూషించడంతో ఆత్మహత్య యత్నం చేశారన్న వివరాలు అయితే పూర్తిగా మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు శుక్రవారం హాస్పిటల్ ప్రాంతానికి చేరుకొని ఒక్కసారిగా కొలికపూడి శ్రీనివాసరావుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరోవైపు ఎమ్మెల్యే లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు దీనిపై విచారణ జరిపించాలని ప్లకార్డులు పట్టుకొని టీడీపీ నేతలు ప్రదర్శన చేశారు. ఈ నేపథ్యంలో టీడీపీ ఉన్నత నేతలు దీనిపై స్పందించాలని తిరువూరు టీడీపీ నేతలు పెద్ద ఎత్తున ఆ ప్రాంతంలో నిరసన వ్యక్తం చేశారు. మమ్మల్ని టార్గెట్ చేసి మీడియాలోనే అతను ఫోన్లోనే వీడియో తీసి అతను మాట్లాడింది అన్ని ఛానల్స్ అతనే పెట్టుకొని మమ్మల్ని ఒక ఉన్నతమైన కుటుంబంలో పుట్టి మమ్మల్ని పరువు తీసి మా మిస్సెస్ చనిపోయే స్థితికి తీసుకొచ్చాడు మా కుటుంబం మొత్తాన్ని. అతన్ని మేము అధిష్టానం దృష్టికి మేము వేరే పార్టీకి వ్యతిరేకంగా వెళ్ళట్లేదు, పార్టీ చెప్పినట్టు నడుచుకోమని చెప్పట్లేదు, బాబు గారి దృష్టికి తీసుకెళ్లాలని మీడియా ముఖంగా మేము అందరికీ తెలియజేస్తున్నాం. స్థానిక నాయకులు అందరూ వచ్చారు, ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్ళాం, రఘురాం గారు జిల్లా పార్టీ అధ్యక్షుల దృష్టికి తీసుకెళ్ళాం. దాన్ని ఇద్దరు వచ్చారు, ఇవాళ పరిశీలకులు వస్తున్నారు. మా పార్టీలో మేము 30 ఇయర్స్ నుంచి ఉంటున్నాం. నా వయసు 40 30 ఇయర్స్ నుంచి 45 30 ఇయర్స్ నుంచి పార్టీలోనే ఉన్నాం. మా నాన్నగారి కాడ నుంచి 2 సార్లు సర్పంచ్, ఒకసారి నీటి సంఘం, ఒకసారి పీసీసీ అధ్యక్షుడు చేశాను నేను. ఇన్ని సంవత్సరాల నుంచి ఉంటుంటే 3 నెలల క్రితం వచ్చి ఇతను మమ్మల్ని సస్పెండ్ చేస్తా, బెదిరియటం, నాయకులను కలుపుకుపోవటం, పెద్ద లేదు చిన్న లేదు అందరం తిట్టడం, గుడ్డలు తీసి కొడతాడంట, ఇంట్లోంచి రానియడంట, ఎదురైతే ఎవరినైనా చెప్పు తీసుకొని కొడతా, ఇలా భాష మాట్లాడుతూ ఒక చదువుకున్న వ్యక్తి ఇలా మాట్లాడటం, గీతల కాడికి పోయే రోజుల్లో కూడా ఈ రోజుల్లో ఎవరూ మాట్లాడట్లే, అంత అనసంస్కృతిగా మాట్లాడుతూ బాగా ఇబ్బంది పెడుతున్నా మా నియోజకవర్గం ప్రజల్ని, బాగా లేడీ ఉద్యోగస్తుల్ని ముఖ్యంగా లైంగికంగా ట్రాన్స్ఫర్ కావాలని పోయినా అక్కర్లేదని